హాయ్ అండి. ఈరోజు కొంచెం ర్యాండమ్‌గా మన కమెంట్స్‌లో వచ్చిన టాపిక్స్ గురించి మాట్లాడదాం. ఫస్ట్ కమెంట్ వచ్చేసి మల్టిపుల్ ప్రాసెస్‌ని కనెక్ట్ చేయడం ఎలా అండ్ విజువలియంలో కంట్రోల్ చేయడం గురించి వీడియో చేయండి. తప్పకుండా. ఫస్ట్ ఆఫ్ ఆల్ న్యూ కాంపోజిషన్ అయితే తీసుకుంటున్నాను. దీంట్లో మనం ఒక సెటప్‌ని డిసైడ్ అయిద్దాం మల్టిపుల్ ప్రాసెసర్ లాగా. సెటప్ ఏంటంటే ఇదొక 3 పిల్లర్స్, స్కర్టింగ్ అండ్ సెంటర్ స్క్రీన్ ఉన్న సెటప్ అనుకుందాం. మనం దీన్ని 2 ప్రాసెసర్ మీద డివైడ్ చేసినప్పుడు ఫస్ట్ ఎలా డివైడ్ చేస్తాం? 2 ప్రాసెసర్ కాదు, మనం 3 ప్రాసెసర్ గురించి మాట్లాడదాం. 3 ప్రాసెసర్స్ అంటే ఫస్ట్ సెంటర్ ఒక ప్రాసెసర్ ఇచ్చేద్దాం. ఈ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అండ్ రైట్ హ్యాండ్ సైడ్ కలిపి ఒక ప్రాసెసర్ ఇస్తాం. స్కర్టింగ్ ఒక ప్రాసెసర్ ఇస్తాం. రైట్? సో ఇది 3 ప్రాసెసర్ మనం ఒకటే రిజల్యూమ్లో ఎలా కనెక్ట్ చేయాలనే గురించి ఇప్పుడు మాట్లాడదాం. ఫస్ట్ వచ్చేసి నేను ఇది స్లైసెస్ చేసుకుంటున్నాను. ఇది విడ్త్‌లో నాకు వచ్చేసి 20 ప్యానెల్స్ ఉంది. 20 ఇంటూ 120. 120 అనేది నా పిక్సెల్ సైజు 4.8ది. మీది 120 ఉంటే 120 పెట్టండి. 160, 140, 150 ఎంత ఉంటే అంత పెట్టండి పిక్సెల్ కౌంట్. నాకు ఇది 6 పిల్లర్ మ్యాక్సిమం హైట్ ఉంది అండ్ ఒక స్కర్టింగ్ 7 ఇంటూ 120 హైట్. సెంటర్ వచ్చి 8. దీంట్లో ఫస్ట్ నేను సెంటర్‌ని స్లైస్ చేస్తున్నాను. ఫస్ట్ నేను రఫ్‌గా డివైడ్ చేసుకోవడానికి స్లైసెస్‌ని ప్రిపేర్ చేసుకుంటాను. 120 ఇంటూ 8, 120 ఇంటూ 5. చలో ఇది సెంటర్ లైన్ అయితే ఫామ్ అయిపోయింది. సెకండ్ స్లైస్ వచ్చేసి కింద స్కర్టింగ్ చేసుకుంటున్నాను. 20 ప్యానెల్స్. దీని సైజ్ వచ్చేసి 20 విడ్త్ కాబట్టి 2400. 20 ఇంటూ 120 సేమ్ వస్తుంది. హైట్ వచ్చేసి ఒకటే ప్యానెల్ కాబట్టి 120 తీసుకున్నాను. థర్డ్ వచ్చేసి పిల్లర్స్ స్టెప్ బై స్టెప్ వెళ్దాం. విడ్త్ వచ్చేసి 240, హైట్ వచ్చేసి 120 ఇంటూ 4. కాపీ పేస్ట్ 120 ఇంటూ 5. కాపీ పేస్ట్ 120 ఇంటూ 6. కాపీ పేస్ట్. సో సెటప్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనం డిఫరెంట్ ప్రాసెసర్‌లకి డివైడ్ చేద్దాం. ఫస్ట్ వచ్చేసి ఇది సింగిల్ ప్రాసెసర్. ఎట్లా ఇదొకటి స్లైస్ ఒక ప్రాసెసర్‌కి వెళ్ళిపోవాలి. సో నేను ఇక్కడ ఇది స్క్రీన్ 1 అనుకుందాం. స్క్రీన్ 1లో స్లైస్ 1ని ఇలాగే ఉంచేసి ఇది స్క్రీన్ 1లో ఉంచాను. ఇంకొక స్క్రీన్ 2లో యాడ్ స్క్రీన్ తీసుకున్నాను. దీంట్లో వచ్చేసి మనకి ఏ స్లైసెస్ తీసుకుందాం అంటే ఇది ఈ 3 స్లైసెస్, ఈ 3 స్లైసెస్‌ని 6 స్లైసెస్‌ని స్క్రీన్ 2లోకి నేను డ్రాప్ చేసుకుంటాను. సో స్క్రీన్ 2లోకి వచ్చింది. ఈ ఎక్స్ట్రా స్లైస్‌ని నేను డిలీట్ చేస్తున్నాను, డిఫాల్ట్‌గా వచ్చే స్లైస్‌ని. దాని తర్వాత స్కర్టింగ్ ఇంకోటి ఉంది. స్కర్టింగ్‌ని ఇంకో స్క్రీన్ యాడ్ చేసుకొని
ఈ స్లైస్ 1 అనేది డిఫాల్ట్‌గా వస్తది. దీన్ని మ్యూట్ చేసుకుంటేనే మనకి ఇక్కడ ఈజీగా ఆపరేట్ చేసుకోగలుగుతాం అనమాట. ఈ స్లైస్ 2ని నేను దీంట్లో నుండి ఇలా ఇందులోకి షిఫ్ట్ చేసుకున్నాను. ఓకే. ఈ డిఫాల్ట్‌గా వచ్చే స్లైస్‌ని డిలీట్ చేస్తున్నా. నాకు స్కర్టింగ్ ఒకటి, సెంటర్ స్క్రీన్ ఒకటి. సో, ఇవి 2 ఇదొక స్క్రీన్‌లో ఉంది. స్క్రీన్ 1 ఇవి 3 ఇవి 3 6 స్క్రీన్ 2లో ఉన్నాయి. స్కర్టింగ్ వచ్చేసి స్క్రీన్ 3లో. సో, ఇప్పుడు మెయిన్ పార్ట్. ఇప్పుడు డివైడింగ్ ఇన్పుట్‌లో చేసాం. ఇన్పుట్‌లో చేయగానే సరిపోదనమాట. దాంట్లో యాజ్ ఇట్ ఈజ్‌గా వచ్చేయదు. సో, మనం అవుట్‌పుట్‌లో ఫస్ట్ స్క్రీన్ 1 సెంటర్. ఇది ఫుల్ స్క్రీన్. సో, ఇప్పుడు స్క్రీన్ 1 ఉంది. అవుట్‌పుట్‌లో మనకేమైతది వన్స్ మనం ప్రాసెసర్ చూస్ చేయంగానే దాని సైజ్ వచ్చేసి 1920 1080 అయిపోతుంది. అప్పుడు ఏమైతది సెంటర్ స్క్రీన్ అనేది స్లైస్ ఈ స్క్రీన్ సైజ్‌ని దాటి వచ్చేసింది. అప్పుడు రైట్ క్లిక్ ఇచ్చి ఇది హోల్ ఏరియా కొట్టేస్తాం. ఎందుకంటే సింగిల్ స్లైస్ ఉంది కాబట్టి ఫిట్‌గా కూర్చుంటది. దీంట్లో వచ్చేసి స్క్రీన్ 2లో దీంట్లో కూడా అవుట్‌పుట్ సెలెక్ట్ చేయగానే ఏం చేస్తది 1920 అండ్ 1080 చాలు. ఇప్పుడు కొట్టినామా ప్రతి స్లైస్ పెద్దగానే కనిపిస్తుంది. ఫుల్ సైజే కనిపిస్తుంది. అప్పుడు మనం ఏం చేయాలి ఈ స్లైసెస్ అన్నిటిని సెలెక్ట్ చేసుకోవాలి. రైట్ క్లిక్ ఇచ్చి మ్యాచ్ ఇన్పుట్ షేపింగ్ ఉంటది. ఇన్పుట్ షేపింగ్ వచ్చిందా? వచ్చింది. వచ్చిన తర్వాత ఏం చేయాలి? ఈ ఈ స్పేస్‌ని అది రీడ్ చేస్తదనమాట. అవుట్‌పుట్ అనేది రీడ్ చేస్తది. అప్పుడు మనం ఏం చేయాలంటే ఈ స్పేస్‌ని ఉంచకుండా సీదా దీన్ని కలిపేయాలి. అప్పుడు ఈ స్పేస్ లేకుండా హోల్ ఏరియా కొట్టేస్తే ఓన్లీ ఎంప్టీ బ్లాంక్‌నెస్ లేకుండా ఈ పిల్లర్స్ మట్టుకు మాత్రమే మనకి ప్రాసెసర్‌లో వస్తాయి. ఎందుకంటే సెంటర్ స్క్రీన్‌కి ఇచ్చిన స్పేసింగ్ అనేది మనం డిలీట్ చేస్తామనమాట అంతే. సో, మళ్ళొకసారి చేస్తా చూడండి. బై డిఫాల్ట్‌గా ఇది ఇలా గ్యాప్ ఉంది. ఎందుకు? మనకి ఇన్‌పుట్‌లో ఇందులో మధ్యలో సెంటర్ స్క్రీన్ ఉంది. ఇది మనం స్క్రీన్ 1లో ఏసినాం కాబట్టి బై డిఫాల్ట్ దీంట్లో మనకి గ్యాప్ చూపిస్తాను. మ్యాచ్ ఇన్పుట్ షేప్ కొట్టగానే. సో, మనం ఏం చేసినాం దీన్ని తీసుకొని దీనికి అటాచ్ చేసి ఇవన్నీ తీసుకొని రైట్ క్లిక్ ఇచ్చి హోల్ ఏరియా కొట్టినాం. అప్పుడు గ్యాప్ లేకుండా నీట్‌గా పిల్లర్స్‌లో ఏదైతే అవుట్‌పుట్ ఉందో అది వచ్చేస్తది. అండ్ స్కర్టింగ్. స్కర్టింగ్ వచ్చేసి దీంట్లో కిందున్న లేయర్ అనమాట. ఇది కింద లేయర్ ఆల్రెడీ చూస్ చేసుకున్నాం. ఒక ప్రాసెసర్ మొత్తం ఏసినాం కాబట్టి సేమ్ దీన్ని కూడా ప్రాసెసర్ మొత్తం ఏసినప్పుడు 1920 1080 రైట్ క్లిక్ ఇచ్చి సింగిల్ లేయర్ కాబట్టి హోల్ ఏరియా కొడితే సరిపోతుంది. ఇట్లా మనం ఇన్పుట్‌లో ఏవేవైతే ఫుల్ సెటప్ ఉందో దాన్ని అవుట్‌పుట్‌లో సెంటర్ స్క్రీన్ ఫుల్ స్క్రీన్ లాగా, స్క్రీన్ 2 వచ్చేసి స్లైసెస్ ఇలా స్లైసెస్ లాగా, స్కర్టింగ్ కూడా ఫుల్ స్క్రీన్ లాగా చేసుకుంటే ఇట్లా అరేంజ్ చేసుకుంటే ఫుల్ సైజ్‌లో ఈ సెటప్ అనేది 3 ప్రాసెసర్స్‌లో ఆన్ అయిపోతది. ఓకే. దీంట్లో ఒక విజువలైజ్ చూసాం. లేకపోతే ఒక బోర్డ్ సో, ఈ విజువలైజేషన్‌లోని దీంట్లో ఇప్పుడు మనకి స్లైసెస్‌లలో సెంటర్ స్క్రీన్ వచ్చింది. సెంటర్ స్క్రీన్ తీసుకున్నాను. ఈ పిల్లర్స్ వచ్చాయి. పిల్లర్స్ తీసుకున్నాను. స్కర్టింగ్ వచ్చింది. స్కర్టింగ్ తీసుకున్నాను. ఇవన్నీ ఒకే దాంట్లో ఏసుకోవచ్చు. మీకు అవసరం ఉన్నట్టు ఎట్లా అంటే అట్లా డివైడ్ చేసుకొని బార్డరింగ్ అనేది చేసుకుంటే సరిపోతుంది. ఈ పిల్లర్స్ ఏదైతే ఉందో మనకి బార్డర్స్‌తో సహా ఫార్మ్.
ఇప్పుడు దీన్ని మనం ఎట్లెట్లా మ్యాప్ చేసినామో అవుట్‌పుట్ ఎట్లెట్లా కనిపిస్తుందో చెక్ చేద్దాం. ఇది ఇన్‌పుట్ వచ్చేసి యాస్ ఇట్ ఈజ్ మనకు సింగిల్‌గా కనిపిస్తుంది. బట్ మనం డివైడ్ చేసినాం స్క్రీన్ 1 అనేది సెంటర్, స్క్రీన్ 2 అనేది పిల్లర్స్, స్క్రీన్ 3 అనేది స్కర్ట్. అవుట్‌పుట్‌లోకొచ్చాక స్క్రీన్ 1 ఏదైతే సెంటర్ ఉందో యాస్ ఇట్ ఈజ్‌గా కనిపిస్తుంది. మనం 3 ప్రాసెసర్స్ కనెక్ట్ చేయగానే ఇక్కడ వర్చువల్ అవుట్‌పుట్ కిందన లేదంటే సారీ ఇక్కడ డిస్‌ప్లే 1 ఉంది గదా! ఈ డిస్‌ప్లే 1 ఎప్పుడైనా సరే మనం యూజ్ చేసే ల్యాప్‌టాప్ మానిటర్ గానీ, కంప్యూటర్ మానిటర్‌ని ఇండికేట్ చేస్తది. ఇప్పుడు డిస్‌ప్లే 2 ఏదైతే వస్తదో, డిస్‌ప్లే 2లో మనకి ఒక ప్రాసెసర్, డిస్‌ప్లే 3లో ఒక ప్రాసెసర్, డిస్‌ప్లే 4లో ఒక ప్రాసెసర్. అది అవుట్‌పుట్‌లో పిక్ చేసుకున్న తర్వాతే ఒక్కొక్క డిస్‌ప్లేని మనం చూజ్ చేసుకుంటూ దీన్ని అసైన్ చేయాల్సి ఉంటది. ఇప్పుడు సెంటర్ స్క్రీన్‌కి ఇచ్చిన ప్రాసెసర్‌ని ఫస్ట్ కనెక్ట్ చేసి, స్క్రీన్ 1ని వర్చువల్ అవుట్‌పుట్‌లో డిస్‌ప్లే 2 సెలెక్ట్ చేయాలి. దాని తర్వాత స్క్రీన్ 2ని వర్చువల్ అవుట్‌పుట్ ప్లేస్‌లో డిస్‌ప్లే 3 సెలెక్ట్ చేయాలి. స్క్రీన్ 3ని వర్చువల్ అవుట్‌పుట్ ప్లేస్‌లో డిస్‌ప్లే 4 సెలెక్ట్ చేయాలి. అట్లా 3 ప్రాసెసర్‌ని దేనిది దానికి అసైన్ చేస్తే ప్రాపర్‌గా అవుట్‌పుట్ అనేది వస్తది. అండ్ అవుట్‌పుట్ మళ్ళొకసారి చెక్ చేద్దాం. స్క్రీన్ 1 వచ్చేసి సెంటర్ అవుట్‌పుట్, స్క్రీన్ 2 వచ్చేసి పిల్లర్స్. సెంటర్ అవుట్‌పుట్‌ని దీంట్లోకెళ్ళి తీసి దీంట్లో ఇచ్చాం కాబట్టి అట్లా దీని మధ్యలో గ్యాప్ రాదు. స్క్రీన్ 3 వచ్చేసి స్కర్టింగ్. అండ్ ఇన్‌పుట్‌లో మనకి యాజ్ ఇట్ ఈస్‌గా మొత్తం కలిపి ఒకేలాగా చూపిస్తది. దీన్ని సెపరేట్ చేసి ఏ ప్రాసెసర్‌కి ఆ డేటాను పంపిస్తున్నామని అర్థం అంతే. ఓకే. ఇదొచ్చేసి స్క్రీన్ డివైడింగ్ ప్రాసెసర్, మల్టిపుల్ ప్రాసెసర్ సబ్జెక్ట్ అనమాట. అండ్ దీంతో పాటు మనం ఇంకేదో కంప్లైంట్‌లొచ్చాయి. 4K వీడియోస్ ఓపెన్ కావట్లేదు. ఎలా ఓపెన్ చేయాలి? సొల్యూషన్. ఐ యామ్ యూజింగ్ లెనోవో ఎల్ఓక్యూ i7 24 8 జీబీ ర్యామ్. 4K గ్రాఫిక్స్ కదా! సో, మన టాపిక్ వచ్చేసి 4K గ్రాఫిక్స్‌ని ఓపెన్ చేయడం ఎలా? ఇదొకటి 4Kనే అనమాట. చలో ఇది 4K గ్రాఫిక్ అండి. 1920. సో, ఏదైనా సరే ఒక మంచి గ్రాఫిక్ మనం ఎక్కడి నుండైనా డౌన్‌లోడ్ చేసింది గానీ, ఏదైనా సరే మనం తీసుకొని ఫస్ట్ ఆఫ్ ఆల్ రిజల్యూమ్ ఏ ఫార్మాట్ సపోర్ట్ చేస్తది దాని గురించి మాట్లాడదాం. వీడియో ఫార్మాట్ వచ్చేసి మనకి రిజల్యూమ్‌తో పాటు యాలీ అనేది ఫ్రీ సాఫ్ట్‌వేర్ మనకి డిఫాల్ట్‌గా ఇన్‌స్టాల్ అయితది. కాకపోయినా మనం యాలీ అనేది గూగుల్‌లో కొట్టి కూడా డౌన్‌లోడ్ చేసుకొని, ఓపెన్ చేసుకొని యూజ్ చేయొచ్చనమాట. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ యాలీ అనేది ఎందుకంటే రిజల్యూమ్‌కి సూటబుల్ అయ్యే ఫార్మాట్‌ని రెడీ చేసే పని ఈ యాలీ చూసుకుంటదనమాట. ఏ వీడియో అయినా సరే దీంట్లో కన్వర్ట్ చేసిన తర్వాత దాంట్లో రిజల్యూమ్‌లో యేసుకుంటే నీట్ అండ్ క్లీన్‌గా అవుట్‌పుట్ అనేది వచ్చేస్తది. 4K వీడియోస్ గానీ యాహ్! దీన్ని కంఫర్టబుల్ సైజ్‌లో ఇది కన్వర్ట్ చేసేస్తదనమాట. అట్లా డైరెక్ట్ కాకుండా ప్రతి వీడియోని కన్వర్ట్ చేసిన తర్వాత యేసుకుంటే ఈ యాలీ యూజ్ చేసి చేసుకుంటే బెటర్‌గా ఉంటది. కాన్ఫిగరేషన్‌తోని సంబంధం ఉండదు 4Kకి దీనికి. బేసిక్ కాన్ఫిగరేషన్ మీడియం ఐ5లో 8 జీబీ ర్యామ్‌లో గూడా 4K ఓపెన్ అయితది. ఐ7 8 జీబీ ర్యామ్‌లో గూడా ఓపెన్ అయితది. మీది బెటర్ కాన్ఫిగరేషన్ ఉంది గాబట్టి యాలీ యూజ్ చేయండి. ఫార్మాట్ ఎంపీ4 అవి ఇవి గాకుండా దీంట్లో ఎంఓవి క్రియేట్ చేస్తది. ఆరామ్సే వచ్చేస్తది. నెక్స్ట్ బ్రో రిజల్యూమ్ అరీనా అన్ని ఎఫెక్ట్స్ మిడిల్‌లో వస్తున్నాయి బ్రో. ఎలా రిమూవ్ చేయాలి? బేసిక్‌గా ఈ క్వెషన్ నాకు అర్థం కాలే. పిల్లర్స్ ఫోటోస్ పిల్లర్‌లో ఫోటోస్, సెంటర్‌లో ఫోటోస్ ఎలా సెట్ చేసుకోవాలో చెప్పరా బ్రో? చెప్తాను. సో, ఇది కిందేస్తున్నాను. దీనికి 2 రకాల ప్రాసెస్‌లున్నాయి. ఒక్కొక్క పిల్లర్‌కి ఒక్కొక్క లేయర్‌ని డెడికేట్ జేసి చ సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ సెంటర్‌లో ఒక ఫోటో ఏసుకోవాలనుకున్నాననుకో, ఈ దాంట్లో అన్ని ఫోటోస్ ఏసుకొని దాన్ని ఈ సైజ్‌కి అలైన్‌మెంట్ చేయాలి. ఈ దాంట్లో ఏసుకోవాల్సిన ఫోటోస్ ఇందులో అనేది చేయడం, దీంట్లో ఇట్లా చాలా పెద్ద ప్రాసెస్ ఉంటదనమాట. దానికన్నా బెటర్ ఏందంటే బోర్డర్ తీసేసి అవుట్‌పుట్‌లో పోయి స్నాప్‌షాట్ కొడితే ఈడొక లేయర్ వచ్చి పడ్డది. రైట్ క్లిక్ ఇచ్చి ఓపెన్ ఇన్ ఎక్స్‌ప్లోరర్ అని కొడితే
సీదా నాకు ఇట్లా చేసి ఇచ్చేసింది. దీంట్లో కొంచెం ఇంకొంచెం సో, ఇట్లా చేసి ఇచ్చిన దాన్ని మనం తీసుకెళ్ళి ఫోటోషాప్‌లో ఇద్దాం. డాక్యుమెంట్స్ మరేనా రికార్డెడ్. సో, ఇట్లా నాకు ఆల్రెడీ ఒక పీఎన్‌జీ లేయర్‌ని తయారు చేసి ఇచ్చేసింది. బార్డర్స్ ఏసిన తర్వాత. సో, నేనేం చేస్తాను ఫోటోస్ ఏదన్నా సరే ఫోటోషాప్‌లో ఇట్లా సెలెక్ట్ చేసుకొని ఎగ్జాంపుల్ ఒక ఫోటోస్ ఏసేసి డౌన్‌లోడ్స్. ఈ ఫోటో తీసుకున్నా. తీసుకొని మ్యాజిక్ టూల్ తీసుకొని మ్యాజిక్ టూల్ అంటే ఇక్కడ ఉంది కదా! దీంట్లో ఇది మ్యాజిక్ వాండ్ టూల్ తీసుకొని కంట్రోల్ షిఫ్ట్ వి కొడితే అక్కడి నుంచి మ్యాజిక్ టూల్ తీసుకొని కంట్రోల్ షిఫ్ట్ వి కొడితే దాని లోపల పేస్ట్ అయిపోతుంది. కంట్రోల్ టీ కొట్టి అడ్జస్ట్మెంట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీంట్లో ఇది అయిపోయింది. మళ్ళీ సేమ్ అదే దాంతో లేయర్ సెలెక్ట్ చేసుకుని మ్యాజిక్ టూల్ పేస్ట్, లేయర్ సెలెక్ట్ మ్యాజిక్ టూల్ పేస్ట్, లేయర్ లేయర్ సెలెక్ట్ మ్యాజిక్ టూల్ పేస్ట్. దీంట్లో మీకు అవసరం వచ్చినట్టు అడ్జస్ట్మెంట్ చేసుకుంటే సరిపోతుంది. ఈ లేయర్ని సెలెక్ట్ చేసి మ్యాజిక్ టూల్ తీసుకోవాలి. లేయర్ సెలెక్ట్ చేసి మ్యాజిక్ టూల్ తీసుకొని పేస్ట్ చేస్తూ వెళ్ళిపోవాలి. ఒకటే ఫోటో కావాలంటే ఒకటే ఫోటో ఇవ్వచ్చు, మల్టిపుల్ ఫోటో కావాలంటే ఇంకో ఫోటో తీసుకోండి. ఇంకో ఫోటో చిన్న ఏతో జనరేట్ చేసినాం అనమాట మనం. సో ఇది సీన్ అనమాట. సో ఇట్లా మనం ఎన్ని కావాలంటే అన్ని ఫొటోస్ని అలైన్ చేసుకోవచ్చు. ఓకే, తర్వాత వీడియో వచ్చింది. సో అట్లా ఫొటోస్ అన్నీ అలైన్ చేసుకొని సేమ్ అదే ఫైల్ని ఎక్స్పోర్ట్ చేసి దీంట్లో వేసేసుకోవచ్చు. సో అది ఫొటోస్ అనేది ఎట్లా అలైన్ చేసుకోవాలన్నమాట. తెలుగు ఫాంట్ ఎలా పెట్టాలి, ఓ చిన్న ప్రాసెస్ అది నెక్స్ట్ వీడియోలో చేస్తాం. అరేనా క్రాక్ ఎలా ఇన్స్టాల్ చేయాలి, అది పెడితేనే డిలీట్ యూట్యూబ్ కూడా తీసేసాడు. హౌ టు కనెక్ట్ 1 ల్యాప్టాప్ 2 ప్రాసెసర్. ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసిన ప్రాసెస్ అంతా అదే. చేజర్ ఫోర్ క్లాక్ లింక్ పెట్టు, నువ్వు మెసేజ్ పెట్టు. సో అది ఈ టాపిక్ వరకు అయితే. థ్యాంక్ యూ. ఇంకేమన్నా డౌట్లు ఉంటే కమెంట్ చేయండి, నెక్స్ట్ వీడియోస్లలో డిస్కస్ చేస్తాం.